మెల్లని స్వరం అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? ప్రార్థిస్తూ ఉన్నారా? బైబిల్ చదువుతున్నారా? మీరు ఆనందంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవునితో సావాసం చేయడంలో మన జీవితంలో చాలా సంతోషము, సమాధానము, మనము ఎన్ని కోల్పోయినా, ఎన్ని మన దగ్గరకు వచ్చినా కూడా ఆయనలో ఉన్న సంతోషం ఎవ్వరు కూడా దొంగిలించలేరు. కనుక నిత్యము ప్రభుతో మాట్లాడడం అనేది ఒక వరం, నిత్యము బైబిల్ చదవడం అనేది అదొక వరం. కనుక మీరు బైబిల్ చదువుతున్నారని, ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తుతిస్తున్నాను. చూడండి, మన జీవితంలో కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి. కానీ అన్నిటిలో నుంచి పాలు తాగుతూ ఉంటాం, కానీ పాలల్లో నీళ్ళు ఉంటాయి. ఆ సత్యం మనకు తెలుసు. కానీ ఆ పాలను నీళ్లను వేరు చేసి తాగము. కానీ పాలు నీళ్లు రెండు కలుపుకొని పాలు అని ఎలా తాగుతూ ఉన్నామో అలా మన జీవితంలో కష్టము, సంతోషము అన్నీ ఉంటాయి. అవన్నీ కలిపి జీవించడమే జీవితం. ప్రత్యేకముగా జీవించడము కాదు, కలిసి ఆ కష్టాలు, సుఖాలు అన్నీ కలిపి అనుభవించినప్పుడే నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు నువ్వు పైకి ఎక్కగలుగుతావు. కనుక ఈరోజు నువ్వు బాధతో ఉన్నా, దుఃఖంతో ఉన్నా, దేని గురించి నువ్వు బాధపడకు. కానీ దేవుని ఒక వాక్యాన్ని చదువుతూ ఆయనతో ఆనందిస్తూ ఉండండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నీ పితరులైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా అంటే మేలు కలుగునట్లుగా, సమృద్ధి కలుగునట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపిస్తాడు అని మాట్లాడుతున్నాడు. అంటే నీ జీవితంలో ఇంతవరకు తేనె లాంటి అనుభవం, పాల లాంటి అనుభవం, మంచి ఒక మాధుర్యమైన జీవితం జీవించలేకపోతున్నానే, చేయలేకపోతున్నానే, సాధించలేకపోతున్నానే, ఇది అనుకుంటున్నాను కానీ కావట్లేదే అని ఏది నీ జీవితంలో ఉన్నదో వాటన్నిటి విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం, నీకు మేలు కలుగునట్లుగా ఆ దేశంలో, ఆ ప్రదేశంలో, ఆ వాతావరణంలో, ఆ ఉద్యోగంలో, ఆ యొక్క ప్రణాళికలో నిలబెట్టి ప్రభు నిన్ను తృప్తిపరిచి అభివృద్ధి నొందినట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కనుక దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, ప్రభు వైపే చూస్తూ ఉండు. నిత్యము వాగ్దానమును ఎత్తిపడుతూ ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. వాగ్దానంలో ఉన్న ఆ యొక్క మాధుర్యం ఏమిటో పదే పదే చదువుతూ, ప్రభా నీవు నన్ను ఇలా ఆశీర్వదిస్తానన్నావు, నిజముగా నీవు ఆశీర్వదించయ్యా. నువ్వు మాట్లాడింది నరుడవు కాదు, దేవుడవు, నీవు నాతో మాట్లాడింది నిశ్చయముగా నా జీవితంలో జరుగుతుంది అనే ఒక విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకోండి. తప్పకుండా గొప్ప అద్భుతమైన మహిమ కలిగిన కార్యం ప్రభు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, ఏ విషయంలో కృంగిపోకు, బాధపడకు, ఆయన వైపే చూస్తూ నడవండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. ప్రభా, నీ బిడ్డలతోటి అయ్యా ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానం వారి జీవితంలో ఫలించాలి, 30ంతలు 60ంతలు 100ంతలు ఫలించాలి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ, ప్రభా అన్ని విషయంలో నీ ప్రజలు ఆశీర్వదించబడాలయ్యా. ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో, ప్రత్యేకమైన నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యముతో ఉన్నవారిని అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభువా, నీ గాయపడిన హస్తము ద్వారా అయ్యా వారికి స్వస్థత కలుగునుగాకని మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు అయ్యా శుభము, దీవెన, ఆశీర్వాదములు మేము పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయవారిని ఆవరించి ఉండునుగాక. మేలు వెంట మేలు, మేలు వెంటవే మేలు అయ్యా వారు అనుభవించినట్లుగా ప్రభువా అయ్యా నీ కృపతో నింపండి. వారి బ్రతుకు దినములన్నిట కూడా కృపా క్షేమములు వారి వెంట వచ్చినట్లుగా నీ దయగలిగిన హస్తము తోడుగా ఉంచమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.